పాలగలసి తనువు చేరు తెలుగు జాగృతంబు చేయు జాతి వెలుగు తేజమొసగునట్టి తేట తేనె చినుకు నేను మేజర్ ధ్యాన్ అమర్ భాయ్ చెప్పాలి మేజర్ ధ్యాన్ వర్ధిల్లాలి క్రీడా స్ఫూర్తి వర్ధిల్లాలి క్రీడా స్ఫూర్తి. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా వ్యవహారిక లేని సేవలు అందించి మరి తెలుగు భాష యొక్క ఉనికిని ప్రపంచానికి చాటి మరి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా తెలుగు భాషను గుర్తించారు. మనం ఎక్కడికి వెళ్ళినా మన మాతృభాషలోనే మనం మాట్లాడతాం. తెలుగు పండితులు భాష పండితులు శ్రీనివాసరెడ్డి గారు, ఆనందరావు గారు, విడుగు వెంకటరామూర్తి గారి యొక్క చిత్రపటానికి నివాళులు అర్పిస్తా ఉన్నారు. అయిపోయింది. చూడండి వ్యాకరణబద్ధమైన సంస్కృతం కలిసినటువంటి భాష ఉండేది. అది జనసామాన్యానికి అర్థమయ్యేది కాదు. జనసామాన్యానికి అర్థమయ్యేటటువంటి భాష కావాలి అని ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకుని ఈ భాషను బహుళ ప్రాచుర్యంలో తీసుకొచ్చారు విడుగు రామ్మూర్తి పంతులు. ఓకే, అప్పటి నుంచి అంతవరకు కూడా గ్రంథస్థం అంతా కూడా అన్ని గ్రంథాలన్నీ కూడా గ్రాంధిక భాష, సంస్కృత మిళితమైనటువంటి భాష, ఎక్కువగా పద్యాలతో కూడినటువంటి భాష ఉండేది. వచనం తక్కువగా ఉండేది. వ్యావహారిక భాష, మనం మాట్లాడుకునే భాష గ్రంథాలలో కూడా ఉండేది కాదు. సో ఆ గ్రంథాలు కేవలం బాగా చదువుకున్నటువంటి సంస్కృతంతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేది. మామూలు వాళ్ళు చదువుకోవడానికి అవకాశమే లేదు.
సో మామూలు పుస్తకాలలో, మామూలు పత్రికలలో, అది దినపత్రిక కావచ్చు, మాసపత్రిక కావచ్చు, ఇలాంటి వాటిలో కూడా సామాన్య ప్రజలందరూ చదువుకునే విధంగా వ్యావహారిక భాషను ప్రజల్లోకి బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. కాబట్టి ఆయనను స్మరించుకుంటూ మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. అలాగనే ఈరోజు ఇంకొక ప్రత్యేకత ఉంది. ఏం చెప్పండి? మనకు చాలా ఇష్టమైనది ఏంటి స్కూల్లో అంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్. కానీ ఆయనకు గేమ్ ఆడాలంటే ఫస్ట్ కొంచెం వార్మప్ చేసుకోవాలి. కబడ్డీ ఆడదామంటే డైరెక్ట్ పోయి కోర్టులో దిగి వెళ్ళిపోతారు. ఖోఖో ఆడాలంటే డైరెక్ట్ కోర్టులో వెళ్ళేస్తారు. అట్లా కాదు, కొంచెంసేపు వార్మప్ చేసుకోవాలా. ఒక ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు మీరు మార్చ్ పాస్ చేస్తారు, మొన్న డైరెక్ట్ గా మిమ్మల్ని గ్రౌండ్ లోకి తీసుకెళ్ళాడా సార్? లేదు కదా, ఒక రోజుల్లో ఇక్కడ ప్రాక్టీస్ చేసినట్టు కదా. అట్లా ఏ గేమ్ కైనా కూడా అట్లా బాగా వార్మప్ చేసుకోవాలి. ఎప్పుడైతే బాగా గేమ్స్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తామో అప్పుడు మనకు బాగా ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది. ఫిజికల్ ఫిట్నెస్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వాళ్ళు చాలా మెంటల్ గా కూడా చాలా ఫిట్ గా ఉంటారు. శరీరం దృఢంగా ఉన్నప్పుడే చాలా మెదడు కూడా చాలా బాగా చక్కగా పనిచేస్తుంది. ఓకే, నేను చెప్పేది ఏంటి, చిన్నపిల్లలు అర్థమవుతుందా మీకు? బాగా ఆడుకోవాలి, బాగా ఆడుకుంటేనే చదువు వస్తుంది. ఒట్టి చదువుకుంటూ కూర్చుంటే ఉపయోగం లేదు. బాగా ఆడుకున్న తర్వాతనే చదువుకోవాలి. ఓకే, దీని సంబంధంగా ఇంకా ధ్యాన్ చంద్ గురించి నాకు కొంచెం మాత్రమే తెలుసు. ఆయన భారత హాకీ మాంత్రికుడు అని, భారతదేశానికి చాలా సార్లు ఒలింపిక్స్ లో మనకు గోల్డ్ మెడల్ తీసుకోవడానికి చాలా కష్టపడినటువంటి వ్యక్తి అని. యాక్చువల్గా ఆయన పేరు ధ్యాన్ చంద్ కాదు, ధ్యాన్ సింగ్. ఆయన పేరేంటి? ధ్యాన్ సింగ్. సో చాంద్ అంటే అర్థం ఏంటి? చంద్రుడు. చాంద్ అంటే చంద్రుడు. ఇది ఎక్కడో నేను చిన్న పిల్లల ఇంగ్లీష్ బుక్ లో చదివాను. ఏ క్లాస్ లో మేడం? 4th క్లాస్ ఇంగ్లీష్ పిల్లలకు మొన్న కూర్చోబెట్టుకొని ఈ కథ చదువుతూ వాళ్ళకి చెప్పడం వల్ల నాకు ఈ విషయం తెలిసింది. ఓకే, సో అతని పేరు ధ్యాన్ సింగ్, కానీ అతన్ని తర్వాత అందరూ ధ్యాన్ చంద్ గా పిలవడం మొదలు పెట్టారు. సో ఆయన పుట్టినరోజును మనం జాతీయ క్రీడా దినోత్సవంగా తీసుకుంటున్నాం. ఈ స్ఫూర్తి మనం తీసుకోవాలి. గేమ్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లో ఉండాలి. గ్రౌండ్ లో ఉండాలంటే ఆ కట్ట దగ్గర పోయి కొంతమంది, బండరాళ్ళ మీద కొంతమంది కూర్చోవడం కాదు. ఓకే, నేల మీద పరిగెడుతూ, ఎగురుతూ, గెంతుతూ, ఆటలు ఆడుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ ఫిట్నెస్ వస్తుంది. సో నేను మీకు మార్నింగ్ ప్రామిస్ చేశాను, ఒక రోజు కాకపోతే 2 full days ఇస్తాను. సో ఇండివిజువల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ లో పాల్గొనండి, టీమ్ ఈవెంట్స్ లో కూడా పాల్గొనండి. కబడ్డీ, ఖోఖో, తర్వాత వాలీబాల్, వీలైతే బ్యాడ్మింటన్ ఉందా మన దగ్గర, ఫుట్బాల్, తర్వాత రన్నింగ్ రేస్. సో అన్ని రకాల గేమ్స్ ఉంటుంది, చాలా ప్రైజెస్ ఉంటాయి. మాకు వద్దు సార్ ఇంకా గేమ్స్, మేము చదువుకుంటాం అనాలి. ఆ రకంగా 5వ తేదీ తర్వాత పెడతాం. ఓకే, రైట్. సో మొదట అందరికీ కూడా ఈ నేషనల్ స్పోర్ట్స్ డే మరియు మా వ్యావహారిక భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన స్టూడెంట్ 10th క్లాస్ పిల్లలు మాట్లాడిన తర్వాత టీచర్ మాట్లాడతారు. 10th క్లాస్ అమ్మాయి ఎవరు? నందిని. ఫస్ట్ నందిని రామ్మ. తెలుగు భాష గొప్పతనం గురించి ఒక చిన్న కవిత చదువుతారు, వినండి. ఫస్ట్ నందిని. తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా నేను ఒక చిన్న కవిత చదువుతున్నాను, వినండి. కవిత పేరు తెలుగు తల్లి ముద్దు భాష. తెలుగు తల్లి తేజం వెన్నెల, తెలుగు పాటలు గుండెలో మధురం, తెలుగు భాషలో సుగంధం మొదలు, తెలుగు బాణిలో పరిమళం విరజిల్లు, తెలుగు ముద్దు మాటలు అందరి ముంగలి, తెలుగు గేయాలు హృదయం హాసిని, తెలుగు జ్ఞానబంధం అపురూప స్వప్నం, తెలుగు సంగతి సొగసు నెమలి నాట్యం, తెలుగు భాష మా ఆత్మనాదం, తెలుగు పదాలు అమృత కల్పవృక్షం, తెలుగు గలం హరికథ పారంపర్యం, తెలుగు తల్లి పాదాలు మా పునీతం. నమలి తెలుగు నేల నేర్చుకుందాం, తెలుగు భాష మాధుర్యం పోషించుకుందాం. భావుకథ తెలుగు పదాలలో నుండి తెలుగు తల్లి ముద్దు భాషను కాపాడుకుందాం. సాయంత్రం అందరికీ. తెలుగు దినోత్సవం సందర్భంగా నేను ఒక చిన్న కవితను చదువుతున్నాను, వినండి. కవిత పేరు తెలుగు తల్లి ముద్దు బిడ్డ. తెలుగు తల్లి ముద్దు బిడ్డ, నీవు వెలిసిన తోట మధురానందం, నిజమైన నవ్విన స్వప్నం వలె తెలుగు తల్లి ఒడిలో గుండె పొంగింది. ఆవిర్భావమై నిత్యం నీకు అంకితమై గలహాల పంట పొలమై భాషా కిరణాలు కురిపించే తెలుగు గడ్డ కీర్తి ముద్దు పూసింది. సాహిత్యం నిన్న గుండె కొట్టుకొని పాదాలతో కవితలు వెలిగే సాహిత్య సప్తగిరులు నిలిచే తెలుగు తల్లి గుండెల్లో దానికోసం
తెలుగు మాట పాడించిన పాట మన హృదయ రాగాలు పాడించే, నిత్యం నిలువెల్ల పరవశింపజేసి తెలుగు భాష మహత్యం ప్రతిపాదించే. థ్యాంక్ యూ. మీరు కూడా ఇట్లా చిన్న చిన్న పదాలతో కొంచెం అలవాటు చేసుకుంటే కనుక మనం కూడా రాయడానికి ప్రయత్నం చేయవచ్చు. మరి నందిని తర్వాత ప్రశాంత్ చాలా బాగా కవిత చదివినారు. వాళ్ళకి మళ్ళీ ఒకసారి గట్టిగా చదివింది నందిని, ప్రశాంత్ కదా. రాసింది ఎవరు సార్? కవిత రాసింది సార్ ఆనందరావు సార్. సో సార్కి ఒకసారి గట్టిగా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. నిజంగా అంటే స్టూడెంట్ నుంచి కూడా కవిత పట్ల మీకు ఆసక్తి ఉండాలి, రాయాలి, తెలుగు నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి ఉండాలి. వేదిక పైన మావో సార్ తెలుసు మీకు. సార్ ఏం టీచర్? మావో సార్ మ్యాథ్స్ కదా సార్. మళ్ళీ చదువుకునే రోజుల్లో కవితలు రాసేవాడంట. సో ఆయన అప్పట్లో వాళ్ళ తెలుగు మాస్టరు అల్లసాని పెద్దన్న అని పిలిచేవారంట. సో లాంగ్వేజ్ పట్ల మీకు ఆసక్తి ఉండాలి. అదేవిధంగా మరి అల్లసాని పెద్దన్న గారు ఈరోజు అసెంబ్లీ ఇన్ఛార్జ్. అందరికీ వాడి వేడి శుభ మధ్యాహ్నం. 89లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నేను. అంటే దాదాపుగా 35 ఏళ్ళు అయింది. అప్పట్లో ఇంట్రెస్ట్ ఎక్కువ, తెలుగు అంటే ఎక్కువ ఇష్టం అన్నమాట. డిగ్రీలో కూడా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకోకుండా హిందీలో మార్క్స్ ఎక్కువ వస్తాయని చెప్పి హిందీ తీసుకొని హిందీ చదివేది లేదు, తెలుగే చదివి హిందీలో రాసేవాడిని. ఆ విధంగా హిందీలో మార్క్స్ స్కోర్ చేసేవాడిని అన్నమాట. అంటే తెలుగు అంటే చాలా ఇష్టం. చాలా మంది తెలియని వాళ్ళు నన్ను ముస్లిం అనుకోరు. అంటే అట్లా ఎక్కువగా వేరే వాళ్ళతో ఇంటరాక్షన్ తెలుగులోనే ఎక్కువగా ఉంటుంది నాకు. నేను అప్పట్లో 89లో అంటే 35 ఏళ్ళు అవుతుండేది దాదాపుగా. గుర్తు ఉన్నట్టే ఉంది, అంటే స్టార్ట్ చేస్తే వస్తుందేమో, ట్రై చేస్తాను. ఒక చిన్న కవిత అప్పట్లో చెప్పినది. అంటే ఒక కవి పేదవాడైతే ఎలా ఉంటుందో, ఎలా ఉంటుందో ఆ కవితా రూపంలో మీకు చెప్తాను. పేద కవికి వేసింది జాలి, కూలీ చాలక కడుపు కాలి. పేద కవికి వేసింది జాలి, కూలీ చాలక కడుపు కాలి. ఏడుస్తుంటే కూలి, అయ్యాడు పుంభావ భద్రకాలి, వెలికి తీశాడు తన పాలి. అయితే కలము ఖాళీ, సిరా ఎవడు కొనివాలి. చతికిల పడ్డాడు చితిపై వాలి, చివరకు మతి మాలి. ఇది అప్పట్లో అలాగే చాలా కొన్ని చిన్న చిన్న, అంటే మీరు కూడా చిన్న చిన్న పదాలతో సార్ చెప్పినట్టు, ఆనందరావు సార్ చెప్పినట్టు చిన్న చిన్న పదాలతో మీరు కవితలు రాయొచ్చు. చాలా సులభం. ఒక్కటే అనే ఒక పదం ఉంది కదా, ఆ ఒక్కటే అనే దాంతో కూడా మీరు చిన్నగా తయారు చేసుకోవచ్చు కదా. భారతీయులందరూ ఒక్కటే, కులం ఏదైనా మానవత్వం ఒక్కటే, భాషలు వేరైనా భావం ఒక్కటే కదా. ఇలాంటి చిన్న చిన్న అంశాలతో మీరు కవితలు రాయొచ్చు. ఏదైనా ఆలోచన పుట్టాల మనసులో ఆలోచన పుడితే ఆ ఆలోచన వెంట మనం పరుగులు తీయొచ్చు, ఏదైనా సాధించవచ్చు. ముఖ్యంగా నేను ఇప్పుడు ఇక్కడ క్రీడా దినోత్సవం మరియు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇక ఒక చిన్న విషయం ఏదో చెప్పాలనుకుంటున్నాను, మర్చిపోయినా. హిందీ వస్తే ప్రపంచంలో ఎక్కడైనా మనం జటాన్ కావచ్చు.
కాబట్టి అటువంటి కష్టమైన భాషను నేర్చుకునే ముందు మన సులభమైనది తెలుగు. ఎలాంటి భాష అంటే చాలా సులభమైన, సరళమైన, స్వచ్ఛమైన భాష. దీనితో తెలుగుతో ఏమి పోల్చుతారు బాగా అంటే సామెతల రూపంలో కానీ, పొడుపు కథల రూపంలో కానీ తెలుగు భాషలో పోల్చినట్టుగా ఏ భాషలో పోల్చలేదు. దానికి ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను. ఇప్పుడు బావిలోని నీరు ఎలా ఉంటాయి? ప్రశాంతంగా ఉంటాయి. సముద్రంలో నీళ్ళు ఎలా ఉంటాయి? ఎగురుతుంటాయి అలా కదా కదా. అలాగే విజ్ఞాని బావిలోని నీటి వంటి వాడు, ప్రశాంతంగా మౌనంగా ఉంటాడు. అజ్ఞాని సముద్రంలోని నీటి అలల మాదిరి ఉంటాడు. ఎలా పోల్చినా చూడండి. అలా తెలుగు భాషలో పోల్చినట్టు వేరే ఏ భాషలో రాదు, వచ్చినా అది మనకు అర్థం కాదు. అవునా? ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌరవనీయులు ప్రధానోపాధ్యాయులు, తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుతున్నటువంటి తెలుగు పండితులు శ్రీనివాసరెడ్డి గారు, ఆనందరావు సార్ గారు, వ్యాయామ ఉపాధ్యాయులు రవికుమార్ సార్ గారు, మరి వేదిక మీద ఉన్న పెద్దలు, ఉపాధ్యాయులందరూ, విద్యార్థులందరికీ కూడా శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్. రైట్. మరి తెలుగు భాష అని చెప్తున్నారు కదా, ఒక రాజు తెలుగు యొక్క గొప్పదనాన్ని గురించి ఒకటే ఒక వాక్యంలో చెప్పినాడు. ఎవరు ఆ రాజు? వెరీ గుడ్, శ్రీకృష్ణ దేవరాయలు. ఏం చెప్పినాడు? దేశ భాషలందు లెస్స. కానీ ఇప్పుడేమైందంటే లెస్ అయింది. రాను రాను తెలుగు మాట్లాడడమే తక్కువైపోతుంది. మనం తల్లిని ఏ విధంగా గౌరవిస్తామో మన భాషను కూడా అదే విధంగా గౌరవించాలి. చిన్నప్పుడు చిన్నపిల్లల్ని ఇంట్లో చూసింటారు, చిన్నగా వాని మాటలు వచ్చేటప్పుడు అమ్మ అమ్మ అంటే వాడు మా అమ్మ అంటాడు. కొన్ని రోజులకి అమ్మ అని పలుకుతాడు, తర్వాత అత్త అట్లా పలికిస్తాడు. ఏ భాష అది? ఎందుకంటే మాతృభాష. మరి ఆ మాతృభాష యొక్క గొప్పతనం చాలా గొప్పది. మరి తెలుగులో ఉండే విశిష్టత, ఒక ప్రత్యేకత ఉంటుంది, మిగతా ఏ భాషల్లో లేదు, తెలుగు ఒకటే ఉంది. అదే అష్టావధానము అంటాం. అవధానము అంటే ఒక వ్యక్తి అక్కడ కూర్చోంటే మిగతా వాళ్ళు ప్రశ్నలు అడుగుతుంటే ఆయన అవన్నీ గుర్తు పెట్టుకొని మళ్ళీ చెప్పగలుగుతాడు. అష్టావధానం అంటే 8 మంది ఉంటారు. 8 మంది 8 రకాలుగా ప్రశ్నలు అడుగుతూ ఉంటే వాళ్ళు అడిగిన దానికి అంటే ఓ నిషిద్ధాక్షరి అంట, ఒక అక్షరం లేకుండా ఒక వాక్యం చెప్పడము, తర్వాత ఒక అలంకారం కానీ అట్లా చెప్పే ఉంటాయి. దాంట్లోనే అప్రస్తుత ప్రసంగము అని ఒకటి ఉంటుంది. అంటే మధ్య మధ్యలోనే క్వశ్చన్లు అడుగుతుంటాడు అనమాట. ఒకసారి ఒక అవధానంలో ఒక చిన్న ప్రక్రియ చూద్దాం. అప్రస్తుత ప్రసంగంలో పాపం కవి ఆయన అవధాని ఆలోచిస్తున్నాడు, వాళ్ళు ఏం చెప్తారా ఏమి జాగ్రత్తగా వింటూ ఉన్నాడు. వింటూ ఉంటే అవధాని గారు భర్త భోజనానికి కూర్చున్నాడు, భార్య వడ్డించడానికి వస్తూ ఉంది. ఎవరు భోజనానికి కూర్చోయింది? భర్త భోజనానికి కూర్చున్నాడు, భార్య వడ్డించడానికి వస్తుంది. భర్త పశువు అన్నాడు, ఆమె కోతి అని. మరి దీన్ని పూరించండి అని చెప్పి అన్నాడంట. భర్త ఏమన్నాడు? పశువు అన్నాడు, భార్య కోతి అని. పాపం అవధాని కొద్దిగా ఆలోచించినాడు. భర్త ఏమన్నా అంటే పళ్ళెం నిండా శుభ్రంగా వడ్డించవే, పళ్ళెం నిండా శుభ్రంగా వడ్డించవే. 3 అక్షరాలు తీసుకోండి. ఫస్ట్ ప శు వ. ఆమె ఏమనింది? కోతి. కోరినంత తినండి అని చెప్పి అనిందంట. అది తెలుగు యొక్క గొప్పదనం. అదేవిధంగా ఈరోజు మా ఫ్రెండ్ ఒక ఆయన తెలుగు సలీం అని చెప్పేసి చిరకాల మిత్రుడు, ఆయన ఒక చిన్న ఇదే అప్రస్తుత ప్రసంగం గురించి ఒక చిన్న వాట్సాప్లో పంపించినాడు మెసేజ్. అదేమి చూద్దాం. ఒక కుటుంబంలో పెళ్లి జరుగుతుందంట. ఈ అప్రస్తుత ప్రసంగం వ్యక్తి ఏం చేసినాడంటే, పెళ్లి జరుగుతుంది కదా, మామూలు బ్రాహ్మణులు అంటే నాన్ వెజ్ ఆ పరిసరాల్లో ఎక్కడా కనిపించదు. కానీ ఆయన ఏం చెప్పినాడంటే, వాళ్ళ వంటకాల్లో పంది రావాలా, చేప రావాలా, కప్ప రావాలా, కోడి రావాలా.
పంది, చేప, కప్ప, కోడి, ఇవన్నీ వచ్చేటట్టు ఒక పద్యం చెప్పునన్నా అంట. అదెంత పని చెప్పేస్తాను అని చెప్పేసి ఆ అవధానం ఏం చెప్పినా అంటే, అందమైనట్టి పందిరింట, పంది వచ్చిందా, అందమైనట్టి పందిరింట బ్రాహ్మణుల ఇంట చేపట్టిన, చేపొచ్చింది, చేపట్టిన పరిణయమున కొసరి మా కప్పడాలు వచ్చింది, పకోడీ కోడొచ్చింది, పెట్టు కమ్మనవు వంటకాలతో కడుపు నిండే. ఓసారి మరి దీన్ని పంపించిన సారి క్లాప్స్ కొట్టండి. కూడా కృష్ణదేవరాయలే వడ్డిస్తున్నాడు. అంటే తెలుగులో ఉన్న చమత్కారం అదే. ఒక పదాన్ని రెండు రకాలుగా సారులు చెప్పింటారు మీకు అలంకారాలు చెప్పేటప్పుడు. ఆమె ముఖం చంద్రబింబం వంటిది అని, అంటే చాలా అందంగా ఉంది అని. సైన్స్ పరంగా ఆలోచిస్తే చంద్రబింబం అంటే చంద్రుల్లో ఉండేవన్నీ కూడా మొత్తము కొండలు, తర్వాత లోయలు అన్ని కనిపిస్తాయి. అంటే ఆ ముఖం అంత అందవిహీనంగా ఉందని అనుకోవచ్చు, మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది అనైనా అనుకోవచ్చు. అదేవిధంగా ఇట్లావన్నీ కూడా అంటే ఛందస్సు కానీ గణ విభజన కానీ ఇవన్నీ కూడా ఒక్క తెలుగులోనే ఉన్నాయి. మిగతా ఏ భాషల్లో ఈ అవధానం లేదు. కానీ గణితంలో ఏలియా సార్ అని చెప్పేసి ఆయన మాత్రం గణితావధానం చేసినాడు. నాగెల్ల ఏలియా ఆయన గణితావధానం చేసినాడు. ఏమైనా క్వశ్చన్లు అడిగితే వెంటనే ఆలోచించి చెప్పడం. ఈ విధంగా ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఒక ఆయన గంటలు కొడుతుంటాడు. మొత్తం ఎన్ని గంటలు కొట్టినాడో లాస్ట్ చెప్పాలి. అంటే ఇవన్నిటికీ కారణం ఏమంటే మెదడుని బాగా చురుగ్గా పెట్టుకోవడం. మరి మెదడుని చురుగ్గా పెట్టుకోవాలంటే చిన్నప్పుడు చేసిన పని ఏమంటే, మేము చదువుకున్నది పెద్ద బాల శిక్ష అని బుక్ ఉండేది. దాంట్లో చిన్న చిన్న పదాలు అంటే 3-4 తరగతి పిల్లలకు కూడా 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు అక్కడితో మొదలై కంఠస్థ పద్యాలు, తర్వాత అన్ని విషయాలు ఉండేవి. మరి మీకు నేను ఇస్తుండే ఛాలెంజ్, ఎన్ని రోజులు వారానికి? 7 days. ఆదివారం సెలవు కదా, 6. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కంఠస్థ పద్యం చెప్పాలి. కంఠస్థ పద్యం చెప్పడం మళ్ళీ అందరూ ఒకటేసారి చెప్పకూడదు. ఒక క్లాస్ ఒక రోజు. 10th క్లాస్ సోమవారం అనుకోండి, 9th క్లాస్ మంగళవారం, బుధవారం, 6 తర్వాత 5th క్లాస్. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎవరైతే కంఠస్థ పద్యం చూడకుండా చెప్పి దాని భావం చెప్తారో వెంటనే వచ్చి పెన్ను ఇస్తారు, నేనే ఇస్తాను. ప్రతిరోజు ఒక పద్యం చెప్పాలి, కంఠస్థ పద్యం. ఓకేనా? మరి టేక్ చేసే ఛాలెంజ్. దీన్ని మనం టీచర్స్ డే రోజు నుంచి ప్రారంభించుకున్నాం. ఎందుకంటే 4వ తేదీ వరకు పరీక్షలు ఉన్నాయి. 5వ తేదీ ప్రేయర్లో 5వ తేదీ ఏ వారం పడుతుందో ఆ రోజు వాళ్ళు వచ్చి చెప్పాలి. ఒక్కరే చెప్పాలా, చెప్పిన తర్వాత పద్యం క్లియర్గా ఉండాలా, దాని భావం కూడా చెప్పాలి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఉపాధ్యాయులు విద్యార్థులు అందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవము, అదేవిధంగా క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు అందరికీ అందరికీ ఎవరంటే ఇష్టం? ఎక్కువ ఇష్టం అందరికీ ఎవరంటే ఇష్టం? అమ్మ కదా, నాన్న. నాకైతే అమ్మాయినే ఇష్టం అందరికంటే ముందు. అంటే అమ్మ జన్మనిచ్చింది మనకు. కాబట్టి అరే ఒకరికొకరు ఇష్టం ఉండొచ్చు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. కాబట్టి అమ్మ అందరికి కూడా చాలా, అందరికి ప్రథమ గురువు అంటాము, దేవతతో సమానం. ఎందుకంటే మనం ఈ భూమి మీద ఉన్నామంటే ఆమెనే కారణం. కాబట్టి అటువంటి అమ్మ భాష మన తెలుగు భాష కదా, మన భాష. గర్వంగా చెప్పుకునే, మనం గర్వంగా మాట్లాడుకునే భాష మనం తెలుగు వాళ్ళం. కాబట్టి తెలుగును గర్వంగా మాట్లాడాలి, ఆనందంగా మాట్లాడాలి. కాబట్టి మన ఇంగ్లీష్ మీడియం ఉండవచ్చు, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, తప్పులేదు. కాబట్టి తెలుగు చాలా ముఖ్యం. మనం బాగా ఆనందంగా తెలుగు మాట్లాడుకోవాలి. అన్నిటికంటే రుచికరమైనది ఏంటి?
మీకు బాగా ఇష్టమైనది, బాగా రుచికరంగా ఉండేది ఏది? తీయగా ఉండేది, మధురంగా ఉండేది? తేనె. వెరీ గుడ్, చాలా న్యాచురల్గా తేనె అనేది. కాబట్టి మన తెలుగు భాష తేనె అంటే తేనెల అంటే తీయదన, అంతా తీయగా ఉంటుంది. కాబట్టి ఆ తెలుగు అంటాం మనం. అంటే తెలుగు అంటే తేనె అనే పదం నుంచి వచ్చింది. కాబట్టి ఆ తెలుగును మనం ఇప్పుడు కూడా మనం బాగా మాట్లాడాలి, బాగా నేర్చుకోవాలి. ఎక్కడికి పోయినా కూడా మేము తెలుగు వాళ్ళమని గర్వంగా చెప్పుకోవాలి. మనం ఆ విధంగా ఎదగాలి. ఈరోజు అమెరికాలో అయినా ఎక్కడైనా సరే తెలుగు మహాసభలు జరుపుకుంటుంటారు వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ. కాబట్టి ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు ఆనందంగా మనం ఎక్కడికి పోయినా కూడా ఆ విధంగా ఉండాలి, ఉంటారు కదా. తర్వాత క్రీడా దినోత్సవం ఇంపార్టెంట్, ముఖ్యం. ఎందుకు క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నాము? ధ్యాన్ చంద్, మేజర్ ధ్యాన్ చంద్ అంటారు అతను. ఆర్మీలో ఉన్నాడేమో అతడు, మేజర్ ధ్యాన్ చంద్. ఇతనికి హాకీ విజర్డ్ అనే పేరు కూడా ఉంది. హాకీ మాంత్రికుడు అంటే అతను బ్యాట్ పట్టుకుంటే దానికి ఎదురే ఉండాలి మామూలుగా. ఆ విధంగా హాకీ మనకు జాతీయ క్రీడ. మన ఒలింపిక్స్ లో హాకీలో మనకి ఏమైనా పథకం వచ్చిందే? మన ఒలింపిక్స్ జరిగినాయి కదా, రీసెంట్ గా ప్యారిస్ లో ఒలింపిక్స్ జరిగినాయి. 4 సంవత్సరాలు ఒకసారి ఒలింపిక్స్ జరుగుతాయి. ఏమైనా మనకు పథకం వచ్చిందే? ఏ దాంట్లో వచ్చింది చెప్తారా? వెరీ గుడ్, హాకీలో మనకు ఇంతకు ముందు కూడా రజత పథకం కదా, మొన్న కూడా రజత పథకం వచ్చింది. కాబట్టి మన వాళ్ళు అరే మన జాతీయ క్రీడ కాబట్టి మనకు పథకాలు తక్కువ వచ్చినప్పటికీ కూడా హాకీలో పథకం రావడం మనం గర్వించదగ్గ విషయం. కాబట్టి మనకు ఆ విధంగా కాబట్టి క్రీడలు వాటి ఇంపార్టెంట్. క్రీడల గురించి మనకు తెలుసు కదా, క్రీడలు చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకు ఇంపార్టెంట్ ఏమంటాం కదా మనం ఇంగ్లీష్లో, తెలుగు సౌండ్ బాడీ ఈజ్ ఏ సౌండ్ మైండ్ అంటారు. చూడండి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సౌండ్ అంటే మన ఆరోగ్యం ఎంత బాగా ఉంటే మన మనస్సు, మన మేధస్సు కూడా ఖచ్చితంగా ఆడాలి. ఆడుతున్నారా మీరు లేదా? బాగా చెమటలు వచ్చి అలసిపోయేంత వరకు బాగా గేమ్స్ ఆడాలి. అప్పుడే మీరు చదువులో కూడా చురుకుగా ఉంటారు. ఏదో సెల్ ఫోన్లు చూసుకుంటా టీవీలు చూసుకొని కూర్చుంటే చదువు రాదు. వీలైనంత వరకు పీఈటీ పీరియడ్ ఉంటుంది కదా, పీఈటీ పోయి గ్రౌండ్ లో బాగా చెమటలు పడేటట్టు ఆడుకుంటే క్లాస్ రూమ్ లో కూడా ఉపాధ్యాయులు చెప్పినది మీకు బాగా గుర్తుంటుంది. కాబట్టి ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి క్రీడలకు ఇంపార్టెన్స్ ఎందుకంటే మనం బాగా ఆరోగ్యంగా ఉండాలి, అదేవిధంగా మనం మేధోపరంగా కూడా తెలివైన వాళ్ళుగా ఉండగలుగుతాం. కాబట్టి మనకు శారీరకంగా, మేధోపరంగా, తర్వాత ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతంగా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ. నాకు ఏదో 1-2 తప్ప అన్ని గేమ్స్ ఆడినాను. స్విమ్మింగ్ మొదలుకొని హాకీ, ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్, సాఫ్ట్ బాల్, డిస్కస్ త్రో, హ్యామర్ త్రో, ఎపర్లాన్, లాంగ్ జంప్. స్వీట్ అంటే తీపి, అంటే షుగర్ అంటారు కదా, షుగర్తో చాలా దూరంగా ఉండాలి. స్వెట్ అంటే బాగా కష్టపడాలి. సో ఈరోజు స్పోర్ట్స్ డే సందర్భంగా ఈ 2 మాటలు ఎదపై నిడింగియు సముద్గత్కాంతులే రెండలయంపన్ బాల సూర్య ప్రభ కలితంబై వెలుగొందుచున్నది, అది మాంగళ్యంబు కాబోలు. అది భర్తకు తప్ప ఇక ఎవరికి కనపడదు. సో ఆమె స్వామి అని కాళ్ళ మీద పడుతుంది. ఎందుకు ఈరోజు మనకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటే ఆమె మెడలో ఉన్నటువంటి తాళి భర్తకు తప్ప ఎవరికి కనబడదు అప్పుడు. సో ఇలాగా తెలుగులో ఉన్నటువంటి మాధుర్యాన్ని మీరు ఇంకా బాగా అనుభవించాలని మనకు మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, తెలుగు పండిట్స్. వాళ్ళ యొక్క అపార జ్ఞానాన్ని మీరు పొందిపుచ్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులకు కృతజ్ఞత. భాషా దినోత్సవం, క్రీడా దినోత్సవం. సారు ఇంత ఘనంగా పొద్దున్న మాకు సన్మానం చేస్తాడు అనుకోలేదు. తెలియకుండా మాకు ఈ కండువాలు కప్పాడు.
కాబట్టి మనం పీడ్ సార్ కూడా హెడ్ మాస్టర్ పర్మిషన్తో పీడ్ సార్ను కూడా ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. ఏదో వృధా భక్తిగా దృశ్యాలతో ఆగు మేడం వాళ్ళు ఈ రెండింటిని ఆగస్టు 29న జరుపుకుంటున్నాం. మనం తెలుగు భాషా దినోత్సవానికి వస్తే ఇడుగు వెంకట రామమూర్తి గారి గురించి కొంచెం తెలుసుకోవచ్చు. ఆయన శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట అనే ఒక చిన్న కుగ్రామం. ఆ గ్రామంలో జన్మించి మధ్య కుటుంబం, అంటే పెద్ద ఆస్తి సంపన్నులైనటువంటి కుటుంబం కాదు. చూడు, తండ్రి 11వ ఏటనే మరణిస్తే కష్టపడి చదివి వాళ్ళ చిన్నాన్న దగ్గర చదివాడు. వైజాగ్ వాల్తీర్ అంటారు, లేకుంటే విశాఖపట్నం. అక్కడ చదివి పెద్ద చదువులు చదవలేక అక్కడ ఉన్నటువంటి ఒక పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ తెలుగు భాష మీద అభిమానం, మక్కువను పెంచుకొని ఏమైందిరా అప్పుడు అంటే వినాలందరూ వేదవ్యాసుడు మన మహాభారతాన్ని, వాల్మీకి రామాయణాన్ని సంస్కృతంలో రాశారు. అది పామరులకు అర్థమయ్యేది కాదు. దాన్ని పద్య రూపంలోకి రాయమని రాజరాజ నరేంద్రుడు మొట్టమొదట నన్నయ్యను కోరాడు. అప్పుడు సంస్కృతంలో అర్థమైతే లేదు, తెలుగులో రావాలి. సరే, సంస్కృతము తెలుసు, తెలుగు గ్రాంధికము తెలుసు కాబట్టి సంస్కృత భాషకు ద్రవిడ భాషలు అంటాం. ఆ ద్రవిడ భాషల్లో మన తెలుగు భాష కూడా వస్తుంది. దాన్ని తీసుకొని మనకు నన్నయ్య, తిక్కన సోమయాజు గారు, ఎర్రాప్రగడ గారు ముగ్గురు కలిసి కవిత్రయం అంటాం. వాళ్ళు ముగ్గురు కలిసి పెద్దది మహాభారతం, 15 పర్వాలు ఉన్నటువంటి మహాభారతాన్ని తెలుగు పద్యాలలోకి తీసుకొచ్చారు. అది కూడా గ్రాంధికము పద్య రూపంలోనే ఉంది. పామరులకు అర్థం కాలేదు. అలాంటి సమయాల్లో మన గిడుగు రామమూర్తి గారు మనం మాట్లాడే భాష శిష్ట వ్యవహారిక భాష అంటారు, లేదా వాడుక భాష. ఆ వాడుక భాషలో చెప్తే అర్థమవుతుంది, భావగ్రహణ జరుగుతుంది. మనం మాట్లాడడానికి భావ విస్ఫోటనం కూడా చేయడానికి వస్తుంది. కాబట్టి చాలా మందికి అర్థమయ్యేది కాదు. దానికోసం ఆయన ఉద్యమం చేపట్టారు. ఈయన టీచర్ గా పనిచేస్తూ ఈ ఉద్యమాల్లో పాల్గొంటున్నప్పుడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఈయన 1863లో జన్మించాడు, ఆగస్టు 29. అందుకే ఈ రోజు ఆయన పుట్టినరోజును మనము ప్రతి పాఠశాలలో కూడా తెలుగు భాషా దినోత్సవం చేసుకుంటున్నాం. ఎందుకంటే తెలుగు భాష కోసం ఆయన అహర్నిశలు కృషి చేశాడు. సో అప్పటి ఒక విద్యాశాఖ వైస్రాయ్ ఎయిడ్స్ అనే ఆయన ఈయనకు సపోర్ట్ కూడా వచ్చాడు. తర్వాత గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, వీళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఈ ఉద్యమాన్ని బాగా నడిపించి ప్రభుత్వం నుంచి కూడా ఆస్కారాలు తీసుకున్నాడు జరిగింది. అలాగే ఇతను వాడుక భాష చెప్తూ ఉన్నప్పుడు గ్రాంధిక ఉద్యమకారులు కూడా ఇతని మీద ధ్వజమెత్తారు. ఒకనొక టైంలో వాడుక భాష ప్రభుత్వం ఏర్పాటు చేసి వీళ్ళ యొక్క ప్రోత్బలంతో క్యాన్సిల్ చేసినారు, అంటే తొలగించినప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఖచ్చితంగా పామరులకు వచన రూపం ఉండాలి. అందుకే మనం ప్రతి పుస్తకంలో కూడా పద్య భాగము గద్య భాగము అని 2 భాగాలు ఉంటాయి. వచనము అంటే మనం చదువుకుంటే అర్థం అవుతుంది. సార్ చెప్పారు చూడండి, చదువుకుంటే అర్థం కావాలి అంటే భాష మీద పట్టు రావాలి అంటే వ్యాకరణం బాగా ఉండాలి, గుణితాలు. ఈ 3 ఎవరైతే నేర్చుకొని ఉచ్చరిస్తారో ఆ అక్షరం ఎలా పలకాలి, అక్కడ ఉన్న అక్షరాన్ని ఎలా పలకాలి, ఎలా ఉచ్చరించాలి, అది తెలుసుకోగలిగితే తెలుగు భాష వచ్చిందంటే మనం తెలుగు భాషలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా తీసుకోవచ్చు. సో
తెలుగు భాష కోసం, తెలుగు భాష ప్రాధాన్యత గురించి శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పారు. ఏ భాషలో కూడా లేనటువంటి రమ్యత మన తెలుగు భాషలో ఉంది. ఎందుకుంది అంటే సార్ కొన్ని చెప్పారు కాబట్టి నేను ఒకటో రెండో చెప్తాను. అష్టావధానం అన్నాం, తెలుగు భాషలోనే ఉంది, ఎక్కడ లేదు. అష్టావధానం, దశావధానం, శతావధానం అంటే పుచ్చకులు కూర్చోయింటారు. ఒక జ్ఞాని ఆసీనులై వాళ్ళు అడిగినటువంటి దానికల్లా కూడా చెప్తూ ఉంటారు. దానిలో నిషిద్ధాక్షరి, సమస్య పూరణం, 2-3 పదాలు ఇచ్చి పద్యం పూరించవడం. చూడండి, ఒకసారి ఒక అష్టావధాని కూర్చోయినప్పుడు ఏం చెప్పారంటే, ఏనుగు దోమ గొంతులో ఇరుక్కొని చచ్చిపోయింది, దీన్ని మీరు సమస్య, ఆ సమస్యను పూర్ణ చేయాలి. ఏనుగు ఎంత పెద్ద జంతువు, అంత పెద్ద జంతువు దోమ గొంతులో ఇరుక్కొని చనిపోయింది, ఈ సమస్యను పరిష్కరించాలి. చాలా కష్టం. అడిగేటువంటి పుచ్చకులు వాళ్ళకు సమస్య పరిష్కరించలేనటువంటి సమస్యలు. అప్పుడు ఆయన ఈ విధంగా సమస్య పూర్ణ చేశారు. హరిభంజనులై పాండవులు అడిగిరి విరాట కొలుగునకు, ఏమని చెప్తును సంజయ, కుంజర యూదము దోమగొత్తుగా చచ్చన్ అని సింపుల్ గా తీటగీత పద్యము చెప్పడం జరిగింది. ఏమిరా దీని అర్థము అంటే, మహాభారతంలో పాండవులు అనేటువంటి వాళ్ళు కుంజర యూదం, కుంజరం అంటే ఏనుగు, సమూహం అంట యూదం. అలాంటి పాండవులు ఏనుగుల గుంపంత బలం ఉన్నటువంటి వాళ్ళు. అందులో విరాట పర్వం, విరాట రాజు, చిన్న రాజు, అజ్ఞాతవాసంలో 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం. ఎవరికి కనపడకుండా చేయాలి, చేస్తేనే వాళ్ళ రాజ్యం వాళ్ళకు వస్తుంది. శకుని యొక్క మాయాజాలంతో అది జరిగింది. సో అలాంటి సమయంలో అంత పెద్ద ఏనుగుల లాంటి పాండవులు, విరాట రాజు చిన్న దోమ లాంటి వాడు. Right, good evening all of you. Say loudly. Yes. నాకు చివరి ఇచ్చినారు, అంటే లాస్ట్ చివరికి మాట్లాడడానికి ఇచ్చారు అవకాశం. ఈరోజు తెలుగు వాళ్ళు నన్ను డామినేట్ చేసినారు, తొక్కేసాను. సో నేను చాలా మాట్లాడాలనుకున్నా, చాలా విషయాలు మీకు చెప్పాలనుకున్నాను, కానీ అంత సమయం లేదు. ఏదో ఒకటి చెప్తా కనీసం. ఈ మధ్య కాలంలో రీసెంట్గా జరిగినటువంటి సంఘటనలో నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి అంశాలు 2. ఆ రెండిట్లో ఏమంటే, ఒకటి విశ్వసుందరి లేదా మిస్ వరల్డ్ కిరీటం ఎవరికి వచ్చింది తెలుసా? మిస్ వరల్డ్ 2024. సో రేపు చెప్పండి, నాకు పేరు చెప్పండి రేపు ఎవరికి వచ్చిందని. సో ఆమె ర్యాంప్ పైన ఫైనల్స్ లో వాక్ చేసేటప్పుడు ట్రెడిషనల్ సారీ ఆఫ్ ఇండియా, ఆమె ఒక సాంప్రదాయమైనటువంటి భారతీయ సంస్కృతికి చిహ్నమైనటువంటి చీరను, 16 అణాల తెలుగు ఆడపడుచు లాంటి చీరను ధరించి ఆమె చివరిగా ఫైనల్స్ లో ర్యాంప్ పైన వాక్ చేసింది. ఆమెకు ప్రపంచ సుందరి కిరీటం వరించింది. సో అంత గొప్పది మన భారతీయ సంస్కృతి, మన తెలుగు సంస్కృతి కదా. సో ఒకసారి వన్స్ అగైన్ మై హార్ట్స్ ఆఫ్ టు మై కంట్రీ కల్చర్ అండ్ మై స్టేట్ కల్చర్. సో తర్వాత రెండో అంశం అంటే రెండో అంశం ఏమంటే, ఇది తెలుగు లేదా భారతీయ సంస్కృతి గురించి చెప్పాను. రెండో అంశము మరి రీసెంట్గా నేను మాట్లాడడం దాని గురించి ఇష్టం లేదు. రెండో అంశం ఒలింపిక్స్. రీసెంట్గా ప్యారిస్ ఒలింపిక్స్ జరిగాయి. ప్యారిస్లో 2 విషయాలు నేను బాగా ఇంప్రెస్ అయినాను. అందులో ఒకటి, ఇండియాకు సంబంధించి రెజ్లింగ్ అంటే కుస్తీ పోటీల్లో మరి వినేష్ ఫోగట్, తెలుసా అమ్మాయి ఎవరు మీకు? తెలియదు మీకు. వినేష్ ఫోగట్ అని హర్యానా నుంచి ఇండియాకి రిప్రజెంట్ అయ్యి ప్యారిస్ ఒలింపిక్స్కి వెళ్ళింది. అమ్మాయి ఫైనల్స్కు చేరుకోయింది.
చేరుకున్న తర్వాత ఆ అమ్మాయి వెయిట్ కేటగిరీ 50 కేజీలు, అంటే 50 కేజీల కంటే ఎక్కువ ఉండకూడదు. ఆ అమ్మాయి 52 కేజీలు ఉంది ఫైనల్కి వెళ్ళేసరికి. సో ఒక్క నైట్లో ఆ అమ్మాయి 2 కేజీలు తగ్గాలి వెయిట్, 2 కేజీస్ తగ్గాలి వెయిట్. సో ఒక ప్లేయర్ యొక్క పట్టుదల ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి అదొక నిదర్శనము. సో ఆ అమ్మాయి మరి తన శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని తీసేసింది వెయిట్ లాస్ కావడానికి. తర్వాత హెయిర్ కట్ చేసుకుంది. 12 గంటల అమ్మాయి నిర్విరామంగా మరి ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంది. లాస్ట్కు అమ్మాయితో వెళ్ళినటువంటి డాక్టర్స్ అమ్మాయి చనిపోతుందేమో అని భయపడ్డారు. సో అప్పటికీ కూడా అమ్మాయి 200 గ్రాములు వెయిట్ ఎక్కుండి డిస్క్వాలిఫై అయింది. యావత్ భారతదేశం మొత్తము ఆ అమ్మాయికి ఫిదా అయిపోయింది. అమ్మాయి ఒకవేళ పథకం గెలుచుకోకపోయినా బాధ లేదు, కానీ 150 కోట్ల మంది ప్రజల యొక్క హృదయాలను అమ్మాయి గెలుచుకోయింది. సో అది ప్లేయర్ యొక్క గొప్పదనం. సో అమ్మాయికి మీ క్లాసు. తర్వాత ఇంకొక విషయం ఏమంటే, అంటే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. సార్ చెప్పారు ఇందాక, హెచ్ఎం సార్ గారు చెప్పారు, ఐఎమ్ రెడీ టు ప్లే విత్ యూ. నేను ఆడడానికి మీతో సిద్ధంగా ఉన్నా, కానీ అటువంటి ఎక్విప్మెంట్ కానీ మన దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ ఏ స్కూల్లో కూడా లేవు. నిజంగా చెప్పాలంటే ఇందాక మన జాన్సన్ సార్, నిజంగా నేను చూసిన నా 17 ఏళ్ల సర్వీస్లో ఇలాంటి కమిట్మెంట్ ఉన్న టీచర్స్ని ఎక్కడ కూడా చూడలేదు. ఐఎమ్ గ్యారంటీ. నిజంగా ఇక్కడ ఉన్న స్టాఫ్కి నేను హ్యాట్స్ ఆఫ్. ఎంత కమిట్మెంట్గా పనిచేస్తున్నారంటే టాప్లో ఉన్నటువంటి హెచ్ఎం దగ్గర నుంచి కింద ఉన్నటువంటి ప్రసాద్ వరకు కూడా అందరూ కూడా కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. సో మీరు వాళ్ళు ఉపయోగించుకునేటువంటి ఇది రావాలా మీకు. తర్వాత ఇంకొక విషయం, ఒలింపిక్స్లో వినేష్ ఫోగట్తో పాటు మరి ప్రపంచ స్పీడెస్ట్ ఉమెన్ ఎవరో తెలుసా మీకు? ఫాస్టెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. అంటే ఒకసారి ఒలింపిక్స్ జరిగితే ఫాస్టెస్ట్ మెన్, ఫాస్టెస్ట్ ఉమెన్, ఈ రెండు మళ్ళీ ఒలింపిక్స్ వచ్చేంత వరకు కూడా దాన్ని ఎవరు చెరిపేయలేరు. తెలుసా మీకు ఎవరికన్నా? షా కేరీ, చెప్పండి ఒకసారి. రిచర్డ్సన్, షా కేరీ రిచర్డ్సన్ అని, షీ ఈజ్ ఫ్రమ్ అమెరికా. ఆ అమ్మాయి లాస్ట్ ఇయర్ ఒలింపిక్స్ అంటే 2020 ఒలింపిక్స్లో పాల్గొనింది. అప్పుడు మెడల్ సాధించలేకపోయింది. 2024 వచ్చింది ఆ అమ్మాయి. ఖచ్చితంగా ఆ అమ్మాయి అంటే 100 మీటర్స్ 100 మీటర్ల పరుగు పందాన్ని 10 నిమిషాల 65 సెకండ్లో పూర్తి చేసింది. పూర్తి చేసి అమ్మాయి పాల్గొనే ముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ చాలా ఇంప్రెసివ్గా ఉంది నాకు. అమ్మాయి ఏం మాట్లాడిందంటే, ఐఎమ్ నాట్ బ్యాక్, ఐఎమ్ బెటర్. అంటే నేను తిరిగి రాలేదు, నేను బెటర్ అయి వచ్చాను. అదేవిధంగా ఐఎమ్ రెడీ ఫిజికల్లీ, మెంటలీ అండ్ ఎమోషనల్లీ. అంటే నేను శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా నేను సిద్ధంగా ఉన్నాను పోటీకి. అంటే ఒక మనిషిలో పట్టుదల ఉండాలి, అన్నిటి పరంగా మరి సంసిద్ధత ఉండి ముందుకెళ్తే భవిష్యత్తులో ముందుకెళ్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంకా టైం అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఎవరికి అర్థమయ్యేది కాదు అది. అది సంస్కృత భాష దేవలిపి అని చాలా గొప్ప భాష అది. అటువంటి గొప్ప భాషని అందరు నేర్చుకోలేకపోయినారు. కాబట్టి గిడుగు రామూర్తి పంతులు ఏం చేసినారంటే, మనం మాట్లాడుకునేటువంటి భాష గ్రంథాలలో ఉన్నటువంటి భాషకు చాలా తేడా ఉంది. కాబట్టి ఎవరు చదువుకోవడానికి చాలా వెనకబడుతున్నారు. కాబట్టి మనం మాట్లాడుకునేటువంటి భాషనే పుస్తకాల్లో, గ్రంథాల్లో కూడా ఉండాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. దానికోసమే కృషి చేసినాడు. తన జీవితాన్ని అంతా ఆ భాష కోసమే కృషి చేసినాడు. మరి సవరలు, ఆయన నివసించేటువంటి ఆ పర్వతాల పేటలో దగ్గరలో ఉన్నటువంటి సవరలు అనేటువంటి ఒక జాతి, ఒక కొండ జాతి ప్రజలు నివసించేవారు. వాళ్ళకి అసలు లిపి అనేది కూడా లేదు వాళ్ళకి అక్కడికి. మరి అటువంటి వారిని ఆ సవర భాష నేర్చుకొని వాళ్ళకు దాంట్లో ఒక డిక్షనరీ, ఒక నిఘంటువును కూడా తయారు చేసినటువంటి వ్యక్తి. అంటే తన జీవితం అంతా కూడా భాష కోసమే అంకితం చేసినటువంటి మహానుభావుడు, కార్యదీక్షుడు మన యొక్క గిడుగు రామమూర్తి పంతులు. అది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది. ఈ రోజు మనం ఇంత చక్కగా చదువుకుంటున్నామంటే అది ఆయన చదువునే. అది గ్రంథస్థంలో ఉన్నటువంటి భాషగానే ఉంటే మనం ఈ రోజు ఇంత చక్కగా ఇంతమంది చదువుకోలేకపోయేవాళ్ళు.
కదా. కాబట్టి దాని ముఖ్య ఉద్దేశం అది. ఇంకా ఒక చిన్న కథ చెప్పి మీకు ముగిస్తాను, టైం అయిపోయింది. శ్రీకృష్ణదేవరాయలు తెలుసు కదా మనకు, తెలుసా శ్రీకృష్ణదేవరాయలు? బాగా క్లోజా మీకు? ఆయన ఒక రాజు కదా. ఆయన అష్టదిగ్గజ కవులు అనేటువంటి వారిని పోషించేటువంటి వాళ్ళు. దాంట్లో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, రామరాజు వీళ్ళంతా ఉండేవాళ్ళు. అక్కడికి ఆ రాజ్యానికి ఒక రోజు సభ ఏర్పాటు జరిగింది. అక్కడ సభ ఏర్పాటు జరిగితే పక్క దేశంలో ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాజు వచ్చినాడు, ఒక కవి ఉద్దండు వచ్చి అడిగినాడంట, మీరేదో కవితలు రాస్తున్నారంట కదా, ఒక కావ్యాలు రాస్తున్నారంట కదా, ఏమేమి రాస్తున్నారు అని ఆ యొక్క కవి ఈ అల్లసాని మన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి కవులను అడిగాడు. అడిగితే అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్పినాడు. అల్లసాని పెద్దనం చేసిన మన చరిత్ర రాస్తున్నా అని చెప్పినాడు. తెనాలి రామకృష్ణుడు ఏం చెప్పినాడు, నేను పాండురంగ మహత్యం చేస్తున్నా అని చెప్పినాడు. రామరాజభూషణుడు ఏం చెప్పినాడు, నేను వస్తు చరిత్ర రాస్తున్నానని చెప్పినాడు. సరే, అందరూ ఒక్కొక్కరు లేచి వాళ్ళు రాసేటువంటి కావ్యాల గురించి చెప్పారు. చెప్పిన తర్వాత మహాపండితుడు అడిగినాడంట, ఏమని అడిగినాడు, మీరు ఈ యొక్క కథలన్నీ కూడా, ఈ కావ్యాలన్నీ కూడా ఏ భాషలో రచిస్తున్నారు అంటే ఏం చెప్తారు మామూలుగా? మేము మాట్లాడుకునేటువంటి తెలుగే సార్, మేము మాట్లాడుకునేటువంటి భాష తెలుగే కాబట్టి తెలుగులోనే రాస్తున్నామని చెప్పినాడు. చెప్తే అప్పుడు ఆ కవి అన్నాడంట, ఎందుకు సంస్కృతం ఉంది కదా, దేవలికి ఉంది కదా, దాని గురించి దాన్ని ఆ సంస్కృతంలో రాయొచ్చు కదా అని చెప్పినాడంట. చెప్తే ఎందుకు సార్, మాకు సంస్కృతం కూడా వస్తుంది, కానీ ఎక్కువ జనాలు మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, మా జాతి వాళ్ళంతా తెలుగు ఎక్కువగా మాట్లాడతారు కాబట్టి మా భాష కూడా అభివృద్ధి చెందాలా, ప్రజల్లోకి పోవాలా కాదా, కాబట్టి మేము తెలుగులోనే రాస్తున్నాము అని చెప్పినట్టు. అప్పుడు ఆ కవి ఏం చేసినాడంటే సులకనగా మాట్లాడినాడు. ఆయన ఎందుకంటే సంస్కృతంలో దిట్ట కదా, ఆయన మొత్తం అన్ని తెలుసు, పండితుడు ఆయన. మన తెలుగు భాషని కించపరుస్తూ ఒక వాక్యం చెప్పినాడంట. ఏం చెప్పినాడు, ఆంధ్ర భాషామయం కావ్యం అయోమయం విభూషణం. అది మామూలు పదమే, కానీ ఆయన కవి కాబట్టి ఆయన నోటి నుంచి వచ్చినప్పుడు అది ఒక పెద్ద శ్లోకంగా మారిపోయింది అనమాట. ఏమని చెప్పినాడు, ఆంధ్ర భాషామయం కావ్యం అయోమయం విభూషణం. ఆంధ్ర భాషామయం అంటే ఆంధ్ర భాషలో, తెలుగు భాషలో రాసేటువంటి కావ్యము దేనితో సమానమంట, అయోమయం విభూషణం అంట. అయోమయం అంటే అర్థం ఏమి, తెలిసి తెలియకని అర్థంలో వస్తుంది మనకు. మామూలుగా తికమక పడేవాడు అనేటువంటి అర్థంలో వస్తుంది మనకు అయోమయం అంటే. కానీ సంస్కృతంలో దానికి అర్థం ఏమంటే ఇనుము అని అర్థం అంట. సంస్కృతంలో అర్థం ఏమి, ఇనుము అంటే గొలుసు, ఇనుప గొలుసు. ఇనుప గొలుసు దేనికి వాడతాం మనం, జంతువులకు ఏదో పశువు పక్షుదారులకు కట్టుకోవడానికి, అంటే దానికి పెద్దగా విలువ ఉండదు ఇనుముకు. అదే బంగారు గొలుసు అయితే మెల్ల వేసుకుంటాం కదా అని మన భాషని ఆయన ఏం చేసినాడంటే ఆ ఇనుప గొలుసుతో పోల్చినాడు, తక్కువ చేసి మాట్లాడినాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి తెనాలి రామకృష్ణుడు ఉన్నాడు కదా, అక్కడ ఆయన మామూలు మనిషి కాదు, వెంటనే ఇస్తాడు, కౌంటర్ వేస్తాడు ఆయన. వెంటనే ఆయన చేసి ఆ సంస్కృతంలోనే ఆయనకు తగ్గట్టుగానే ఆ మిగతా చరణాన్ని పూర్తి చేసినాడు. ఏమని పూర్తి చేసినాడు, సంస్కృతారణ్య సంచారి విద్వన్మత్యేవ శృంఖలం. సంస్కృతారణ్య సంచారి అంటే సంస్కృతంలో నువ్వు బాగా ఉద్దండు అయినటువంటి భాషలో గెలుపొందినటువంటి వాడా, తిరుగుతూ ఉన్నటువంటి వాడా, అన్ని తెలిసినటువంటి వాడా, విద్వన్మత్తే శృంఖలం. విద్వన్ అంటే చదువు, జ్ఞానం, విజ్ఞానం. ఆ యొక్క సంస్కృతంలో విజ్ఞానం అనేటువంటి విజ్ఞానంలో మునిగి తేలుతున్నటువంటి, అన్ని తెలిసినటువంటి ఓ యొక్క సంస్కృతాచార్య, సంస్కృతం తిరిగేటువంటి వాడ. విద్వన్ మధ్యేబం. మధ్యేబం అంటే ఏమి, ఏనుగు. మధ్యేబం అంటే ఏమి, ఏనుగు. ఆ ఏనుగుని అటువంటి మదించినటువంటి ఆ ఏనుగుని ఏం చేస్తాడంట, శృంఖలం. శృంఖలం అంటే ఏమి, కట్టి పడేస్తాం. దేంతో కట్టి పడేస్తాం, ఆ ఇనుప గొలుసుతో కట్టి పడేస్తాం మేము అని చెప్పేసరికి ఆ పండితుడు లేచి తప్పైందని ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.